సర్వాధిపతి, సర్వలోక రక్షకుడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ దీవెనలు తెలియచేస్తూ ఈ ఉదయకాల స్తుతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరము దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి సిద్ధ హృదయముతో ఉన్నారని నేను ఆశిస్తూ నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవు. ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటంటే, నీవు నమ్మిన దేవుడు నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడని. మనం యోబును గురించి ధ్యానిస్తున్నాం. రండి వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 21 నుంచి 22 వచనం వరకు ఆయన మాట్లాడే మాట సమాధి మరణం. అయితే ఆయన నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి ఒక్కసారి. 22వ వచనం. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. సమాధికి చేరితే ఎవరు ఆనందిస్తారండి? ఎవరు హర్షిస్తారండి? ఎవరు సంతోషిస్తారండి? ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక దినమున మరణము సంభవిస్తుంది. ముందు వెళ్ళిపోయిన వారందరూ పాపులు కాదు, బ్రతుకుతున్న వారందరూ పరిశుద్ధులు కాదు. ముందు వెళ్ళిపోయిన దేవుని ప్రణాళికయే, ఇప్పుడు జీవిస్తున్న దేవుని ప్రణాళికయే.
దేవాది దేవుడు నీకు నాకు ఆయుస్సు ఇవ్వకపోతే మనము ఏ రీతి అయినటువంటి మనుగడ సాగించలేము. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు మనము మనుగడ సాగిస్తున్నాము అనంటే అది మహాదేవుని కృప, జీవము కలిగిన దేవుని కృప. అయితే క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మరణములో ఆనందం ఉందంట, మరణములో సంతోషం ఉందట, మరణములో హర్షము, ఆనందిస్తారట. అది నేర్చుకోకపోతే క్రైస్తవ విశ్వాసము వ్యర్థం. అది నేర్చుకోగలిగితేనే నీ విశ్వాసము నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. లోకస్తుల వలె మనం ఆలోచించకూడదు, లోక పోకడకు మనము పోకూడదు. లోకస్తులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచిస్తారు. ఇంకా వారి సంపాదనను గురించి, సంపాదించినది ఏ రీతిగా దాచాలి అనే దాని గురించి ఆలోచిస్తారు కదండి. మనమైతే వాటి గురించి ఆలోచించవద్దు అంటున్నాడు. అంటే తినొద్దనట్లేదు, త్రాగొద్దనట్లేదు, లేదా ధరించుకోవద్దు అనట్లేదు. దేవుడు మీకు ఏది కావాలో అవి ఇస్తానంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషించు దేవుడు మిమ్మును పోషిస్తాడు అని చెబుతూ, మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఈ శ్రేష్టమైన జీవితమును, ఈ శ్రేష్టమైన బ్రతుకును, ఈ శ్రేష్టమైన దినమును దుఃఖమయముగా చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అది నీ వంతులో కూడా ప్రయత్నం చేసుకుంటున్నావు. ఈరోజు అలా ఉండొద్దు, సాతానుకు చోటు ఇవ్వద్దు. మీరు మీ ఉచ్చులో మీరు పడవద్దు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరచని దేవుడు. యోబు ఒక ఉన్నతమైన ఆలోచన చేస్తున్నాడు. ఏంటి ఆలోచన తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? నేను మరణమైనప్పుడు నేను ఆనందిస్తాను అంటున్నాడు. అసలు మరణం గురించి అసలు ఒక లోతైన మర్మం ఏంటంటే, మరణించు వారే ఆనందిస్తారట. అంటే వారు ఆనందాన్ని చూస్తున్నారని అర్థం. వారు మరణిస్తూ కూడా వారు ఆనందాన్ని చూస్తున్నారు. నా ప్రారంభ దినాలలో ఒక ఉన్నతమైన వ్యక్తి రాసిన ఆత్మీయ పాఠాన్ని నేను చదివాను. అది ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను, చూడండి. ఈ లోకంలో ఉన్నతమైన వ్యక్తి అతి ధనాన్ని సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు, ఆస్తిపాస్తులను సంపాదించాడు, గొప్ప గొప్ప కంపెనీలన్నీ ఆయన పేర్లున్నాయట. ఇది 1700 శతకంలో జరిగినటువంటి కార్యం. అప్పుడు ముద్రించబడినటువంటి ఆ ముద్రణ కూడా సాక్షి రూపంగా రాయబడింది అనమాట. ఆ ముద్రణ చదివాను నేను. గమనించండి, ఆయన అనివార్య కారణాల వల్ల హాస్పిటల్లో పెట్టబడ్డాడు, చనిపోయాడు. చనిపోతే చుట్టూ ఉన్నటువంటి తన రక్త సంబంధులు, కుమారులు, కుమార్తెలు అందరూ కూడా, అయ్యో మా నాన్నగారు ఈ ఆస్తులన్నీ మాకు రాయలేదు, ఇవన్నిటి మీద ఎవరు సిఇఓగా ఉంటారు, ఎవరు మేనేజర్గా ఉంటారు, ఎవరు హక్కుదారులుగా ఉంటారు అర్థం అవ్వట్లేదు, దయచేసి డాక్టర్ గారు మా నాన్నగారిని ఎలా రీతిగా బ్రతికించండి అంటే, డాక్టర్ గారు ప్రశాంతంగా, అది నా వల్ల జరిగే పని కాదు అంటే, వారు చాలా పట్టుబట్టారు. అయితే ఆయన కోటేశ్వరుడు కనుక మళ్ళా బ్రతికించారా అంటే, వినండి ఒక్కసారి. ఆయనను ఒక ఇంజెక్షన్ చేస్తే 3 minutes బ్రతుకుతాడని డాక్టర్ గారు చెప్పారు. 3 to 5 minutes బ్రతుకుతారట. ఈ 3 to 5 minutes లో
మేము ఎన్ని 100 కోట్లు ఇవ్వాలని ఇస్తామండి, ఆయన బ్రతికించండి అంటే ఆయనకి ఆ ఇంజెక్షన్ చేశారు, ఆయన బ్రతికాడు. తిరిగి శరీరంలో ప్రాణము శరీరంలోనికి వచ్చినట్టుగా ఉంది. ఆయన ఫస్ట్ ఆ పిల్లలందరినీ చూశాడు. పిల్లలందరూ నాన్న 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 అన్నాడు. ఈ ఆస్తుల గురించి ఏం చెప్పలేదు నాన్న అంటే ఆయన ఒక మాట అన్నాడట, మీరెవరు అన్నాడట. మీరెవరు, నీవెవరు అన్నాడట. అదే నాన్న, నేను నీ పెద్ద కొడుకుని, ఇదిగో వీడు తమ్ముడు, ఇదిగో చెల్లి అని అందరినీ చెప్తుంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అదేంటి, మీరెవరో నాకు తెలియదు కదా, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ ఇంతవరకు భారాన్ని మోసిని ఒక ఆనందమయమైన, ఎంతో హృదయానికి ఆనందించినటువంటి ఆ లోకానికి నేను ప్రయాణిస్తున్నటువంటి సమయంలో నేనంతా తేలికైపోయాను. ఇప్పుడు నన్ను ట్రావెల్ చేయడానికి ఏ ఉపకరణం అవసరం లేకుండా నేను ప్రశాంతంగా వెళ్తున్నాను. నా ప్రశాంతమైన జీవితంలోకి ఒక్క అడుగు లోపలికి వేశాను. అక్కడ చూస్తే ఆనందమయమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అసలు చింతన లేని లోకం ఏదో అక్కడ కనబడుతూ ఉంది. ఆ లోకం నుంచి మీరు మరలా నన్ను వెనక్కి తీసుకొచ్చారు. హూ ఆర్ యు అన్నాడు. వాళ్ళందరికీ షాక్. ఇంత గొప్ప సాక్ష్యాలు మన ఎదుట ఉన్నాయి. ఇదిగో యోబు వంటి గొప్ప సాక్ష్యము మన ఎదుట ఉన్నది. ఇది ఏమిటో తెలుసా? మరణించబోతున్నా నీవు ఆ ఆనందమయమైనటువంటి లోకాన్ని చూడబోతున్నావు, సంతోషమయమైనటువంటి లోకాన్ని చూడబోతున్నావు, హర్షించే లోకములకు అడుగు పెట్టబోతున్నావు అని ఆలోచన లేకుండా అందరి వలె మన మరణం ఉన్నట్టయితే నీవు బైబిల్ చదివింది వ్యర్థం, ప్రార్థన చేసేది వ్యర్థం, లేదా నీ నిరీక్షణ వ్యర్థం, నీ కానుకలు వ్యర్థం, నీ ఉద్దేశాలన్నీ వ్యర్థం. ఎందుకంటే నీవు లోకస్తుని వల్లే ఆలోచించావు. ఇక్కడ యోబు నిరీక్షణ గొప్పదని తెలియచేస్తున్నాను. అయితే నేను నిందించడానికని కాదు నేను మాట్లాడుతున్నది. నీలో మంట పుట్టాలి, నీలో మంట పుట్టాలి. ప్రభువు యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చడానికి నీలో మంట పుట్టే నిరీక్షణ, విశ్వాసం నీలోకి రావాలి. అది నా ఉద్దేశం, అది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. ఎన్ని చేయి మన ప్రవర్తనను బట్టి ఆయన స్తుతించకపోతే మన స్తుతి వ్యర్థమండి. కాబట్టి ఈ ఉదయకాల స్తుతిలో నా ఉద్దేశము, నీ ప్రవర్తనయే దేవునికి మహిమ తెస్తుంది. నీ అర్పణ కాదు మహిమ తెచ్చేది, నీ ప్రార్థన కాదు మహిమ తెచ్చేది, నీ పాట కాదు మహిమ తెచ్చేది, నీ ప్రవర్తనే దేవునికి మహిమ తెస్తుంది. యోబు ఎంతో కష్టములో ఉన్నాడు, నష్టములో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఇక ఎవరు వర్ణించలేనంత శోధన అనుభవిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మరణమైనప్పుడు నేను ఆనందాన్ని చూస్తాను. అందరూ ఆనందాలు కదా, ఈయన ఆనందాన్ని చూస్తాడంట. దాని యొక్క ఉద్దేశం ప్రియ దేవుని బిడ్డలారా, మనం ముగింపుకు వెళ్తున్నాం. యేసయ్య అన్నాడు కదా, యేసయ్య ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. అవును కదా, యేసయ్య మాట వినలేదు, బైబిల్లో చదివిన వాక్యాలు అర్థం అవ్వలేదు అని అంటే ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? లోకములో ఉన్న దురాత్మ నడిపిస్తుందేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని మహిమపరచడం కొరకు, నీ జీవితము అతి ఉన్నతమైన స్థితిలో నడవడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన, ఈ దాసుని ప్రేరేపించిన ఆలోచన వినండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఉన్నతమైన వ్యక్తివి. ఒక మాట ఉంది కదా, ఏనుగు చనిపోయినంతే విలువ, బ్రతికినంతే విలువ. దేవుడు మనకు విలువిచ్చాడండి. జీవించి విలువతోనే జీవిస్తున్నాం, చనిపోయి విలువతోనే చనిపోతాం. ఈ నిరీక్షణ మనలోనికి లేకుండా నీలో ఆటంకం ఏమైనా ఉన్నదేమో ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో తొలగించుకుంటే నీవు దేవునిని మహిమపరుస్తావు. నీ ప్రవర్తన దేవునికి ఎంతో ఇష్టమైపోతుంది, ఇంపైపోతుంది. అదే యోబులో చూసింది. యోబా, నిన్ను శ్రమ పెట్టానే గాని, ఇలా అంటున్నాడు ఆయన, యోబా నిన్ను శ్రమ పెట్టానే గాని మరణం జోలికి వెళ్ళనివ్వలేదే, నువ్వు మరణం గురించి ఆలోచిస్తున్నావు ఏంటంటే ఆయన అంటున్నాడు, అయ్యా
శ్రమ ఈ లోకంలో కొంత దినాలు ఉంటాయి, ఆనందం కొన్ని రోజులు ఉంటాయి. కానీ నీ దగ్గరికి వస్తే శ్రమ కనపడదు, నిత్యము ఆనందమే. కాబట్టి నేను ఏది కోరుకుంటాను అని అంటే నిత్యము ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఒకవేళ భూమి మీద ఉంటే నేను ప్రయాసపడిన నీ నామ ఘనత కొరకు బ్రతుకుతాను, సంతోషించిన నీ నామ ఘనత కొరకే సంతోషిస్తాను. అదే కదా పౌలు భక్తులు అంటాడు, నువ్వు తిన్న దేవుని మహిమ కొరకు తిను, పస్తులున్న దేవుని మహిమ కొరకు పస్తులుండు. అదే కదా పౌలు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మరలా తెస్సలోనికీ రాసిన పత్రికలో మనందరికీ తెలిసిందే 4వ అధ్యాయం 13 నుంచి చివరి వరకు, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదు. ఈ దినము నిరీక్షణ కలిగిన యోగు, నిరీక్షణ కలిగిన యోగు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదండి. ఎంతగానంటే నీ దేవునిని నీ దగ్గరకు తీసుకొచ్చే విధంగా ఉండాలి నీ నిరీక్షణ. నీ నిరీక్షణలో నీ దేవుడు సంతోషించాలి. యోబు అంటున్నాడు, సమాధికి చేరినప్పుడు వారు అంటే మరణించేవారు హర్షించి బహుగా సంతోషిస్తారు. అలాంటి మరణములోనికి నేను వెళ్ళినా నేను ఏనాడు తొణికిసలాడను, నేను యథార్థతను విడిచిపెట్టను అంటున్నాడు. చూడండి ఒక్కసారి యోబు గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 26, 27 వచనాలు ఇవి నాకు చాలా ఇష్టమైన శ్రేష్టమైన మాటలు. చదువుతున్నాను, వినండి. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇలాగ శరీరం అంతా చీకిపోయినా నా దేవుని చూస్తానంటున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీ ఇంటి వారు అకాలంగా మరణించారని నువ్వు దుఃఖము వేదన పడితే ఈ దినవాక్యము నిన్ను బలపరుస్తూ ఉంది. నిరీక్షించు, నిరీక్షణ కోల్పోకు. నిరీక్షణ ఎక్కడో దొరకదు. ఫస్ట్ మరొక మాట చెప్తున్నా, నిరీక్షణ ఆ చర్చిలో దొరకదు, ఈ చర్చిలో దొరకదు, ఇక ఏ చర్చిలోనూ అది దొరికేది కాదండి. నిరీక్షణ నీలో పుట్టాలి. నువ్వే ఆ నిరీక్షణకు ఆలయం, నీవే ధైర్యానికి ఆలయం, నీవే ఆత్మకు ఆలయం. ఈ ఆత్మ నీలో ఉంటే ధైర్యము నిన్ను విడిచిపోదు. ఆత్మ లేకయే ఈ దినమున అనేక మంది బెంబేలెత్తిపోతున్నారు. బెంబేలెత్తిపోయే పరిస్థితి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించునుగా. ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి ఆత్మ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ ఎవరిలో ఉన్నదో వారు ధైర్యముగా ఉంటారు. నీ ఆత్మ ఎవరిలో ఉన్నారో వారు నిరీక్షణ కలిగే వారుగా ఉంటారు. నీ ఆత్మ ఎవరిలో ఉన్నదో వారు యథార్థవంతులుగా ఉంటారు. నీ ఆత్మ ఎవరిలో ఉన్నదో వారు పరిశుద్ధులుగా ఉంటారు. నీ ఆత్మ ఎవరిలో ఉన్నదో ప్రభువైన వారు సిగ్గుపడని రీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. నిన్ను సిగ్గుపరచకుండా జీవిస్తారు. ఈ దినమున నీవు కృమ్మరింపబడండి, నీవు కృమ్మరింపబడండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారందరిలోనూ కూడా అయ్యా నిరీక్షణ కోల్పోయి ఉంటే ఈ దినమున నిరీక్షణకు ఆధారమైన ఆత్మ కృమ్మరింపబడును గాక. ఓ రబా కథరబా, సిగ్గును అవమానమును కలుగు చేయడానికి లేదా అలా ఫీల్ అవుతుంటే యేసు క్రీస్తు నామములో అవమానమును సిగ్గును తొలగించే పరిశుద్ధ ఆత్మదేవుడు కృమ్మరింపబడును గాక. ఓ రబా కథరబా శకథరబా, భయం ఉంటే యేసు నామములో భయము తొలగించు పరిశుద్ధ ఆత్మదేవుడు కృమ్మరింపబడును గాక. సంచలమైన మనస్సు తొలగించబడును గాక. విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారమైన ఆత్మ కృమ్మరింపబడునుగా. యోబు నిరీక్షణ మా అందరికి ఒక ఆదర్శం. యేసయ్య మీరు చెప్పిన మాట, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడి అన్నిటికీ చనిపోడు. బ్రతికి ఉన్నాం, విశ్వాసం ఉంచాం, ఆనందమయమైనటువంటి సంతోషమైనటువంటి జీవితాన్ని జీవించబోతున్నాం.
అట్టి నిరీక్షణతో మేము ముందుకు కొనసాగినట్లు సార్వత్రిక సంఘానికి నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదన్న మాట సార్వత్రిక సంఘానికి అందునుగాక. ఈ దినమున వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకు అందునుగాక. నిరీక్షణ కోల్పోకుండా, నిరీక్షణ సమృద్ధిగా నిండి పొర్లే అంత నిరీక్షణ అభిషేకము బిడ్డల మీదకి దిగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వారు కలిగిన వ్యాధిని బట్టి అవమానాన్ని ఫీల్ అవుతున్నారు. యేసు నామములో వ్యాధి స్వస్థత అవునుగాక. యేసు నామములో వారికి ఉన్నటువంటి లేబిని బట్టి వారు ఫీల్ అవుతున్నటువంటి ఫీలింగ్ తొలగిపోవును గాక. వారికి సమృద్ధి కలుగును గాక. నిందలు అవమానాల వలన వేదన పడుతున్నటువంటి వారు ఇప్పుడే ఓదార్చబడినట్లు ఆత్మ క్రమరింపబడునుగా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినవాక్యము అందరి జీవితంలోను, అందరి హృదయంలోనూ ఫలింపచ్చు. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా చూస్తున్నారు, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ వ్యక్తిగతంగా మీరు కానీ ఈ పరిచర్యకు ప్రోత్సాహకులుగా ఉండాలి అని అనుకుంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. మీ ప్రోత్సాహం ఈ పరిచర్యకి ఎంతో బూస్ట్ లాంటిది. కాబట్టి ఎవరైనా అలాంటి మనసు కలిగి ప్రేమతో ఏం చేయాలన్నా నాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈ దినాన్ని పరీక్షలు వెళ్తున్నటువంటి పిల్లలకు, ఉద్యోగాలకు వెళ్తున్న వారికి, వ్యవసాయ పనులకు వెళ్తున్న వారికి, వివిధ రకాలైనటువంటి వృత్తి కలిగిన పనులు చేస్తున్న వారందరికీ కూడా దేవుని సన్నిధి తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.